మీరు చూశారు ఇవాళ పత్రికల్లో, అన్ని పత్రికల్లో వచ్చాయి. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు. మొన్న ఏం జరిగిందో చూశారుగా, అన్ని పత్రికల్లో వచ్చినాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. ఆయన ఫుల్గా తాగాడు. ఎక్కడ తాగాడు తెలుసా? శ్రీశైలం కొండ మీద గెస్ట్ హౌస్లో తాగాడు. తాగి వస్తున్నాడంట, ఫారెస్ట్ వాళ్ళు ఆపారంట. నన్ను ఆపుతారా తెలుగుదేశం ఎమ్మెల్యేని, ఈ ప్రాంతానికి చెందిన వాడిని, నన్ను ఎలా ఆపుతారు అని అడ్డం పడ్డాడు. వాళ్ళు రెండు పీకాడు. సరే అయిపోయింది అంతటితో కదా. అవలా వాళ్ళ కారులో ఎక్కించుకున్నాడు, జీపులో ఎక్కించుకున్నాడు, కిడ్నాప్ చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కూడా లాక్కున్నాడు. కొట్టుకుండా తీసుకెళ్ళేయండి, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళారు, అక్కడ కొట్టారు. అడవి దొంగ వీరప్పన్ ఉన్నాడుగా, మీకు గుర్తుందా? చచ్చిపోయాడు పాపం, కాల్ చేశారు. ఆయన ఎలాగే చేసేవాడు, ఆయన చంపేసేవాళ్ళే, కొద్దిగా ర్యాంక్ తక్కువ. ఈయన మన ఆంధ్ర వీరప్పన్లాగా కొట్టారు. కొడితే ఏం జరిగిందని నాకు అర్థం కాలేదు. అన్ని పత్రికలు వచ్చాయి, కేసు పెట్టామన్నారు. ఏం కేసు పెట్టారు? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి లోపల పెడతారా? దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యాడు. రాస్తారు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో. చాలా గట్టిగా అరిచారు, రాస్తారు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో. అంతే, ఫినిష్ అయిపోద్ది. నేను మనవి చేస్తున్నా, ఒక ఎమ్మెల్యే ఇంత దారుణంగా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది, దట్ ఈస్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకు వెళ్ళలేదు రాత్రిపూట? మమ్మల్ని కూడా వెళ్ళలేదు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు. మేము టైం చూసుకుని వెనక్కి వచ్చేవాళ్ళం. ఇట్స్ ఏ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. టైగర్ సంచరిస్తున్నటువంటి సమయంలో రాత్రిపూట అక్కడ ఏ వాహనాలు వెళ్ళకూడదు, జనం సంచరించకూడదు అనే ఉద్దేశంతో మీరు పెడితే వాళ్ళ మీద రివర్స్ అయిపోయాడు. ఇది నా రాజ్యం, మాదిది, మేము వెళ్ళిపోతాం ఎప్పుడైనా అనేటువంటి పద్ధతుల్లో వెళితే వాళ్ళు అడ్డగిస్తే వాళ్ళను కొట్టి హింసించి కిడ్నాప్ చేసినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? కేసు పెట్టారంట. అది కూడా విన్నా. ఎప్పుడో ఏదో జరిగితే అవి కావాలి, అవునా? ఏదో జరిగితే అవి మాత్రమే కావాలి. బుడ్డా రాజశేఖర రెడ్డి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొట్టినాడు. బుడ్డా రాజశేఖర రెడ్డి గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్లు తెరసకుండా కొట్టినాడు. వీడు నాకు పెగ్గు కలుపుతున్నాడా? ఏమయ్యా, ఈ చక్రపాణి రెడ్డి, ఆ అంబటి ఎవరు, వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెగ్గు కలుపుతున్నారా? అయితే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో, ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చానంటే వాళ్ళు నా పక్కన ఉంటేనే కదా, లేకపోతే ఎటు వస్తుంది నేను గెస్ట్ హౌస్ లోకి వచ్చినట్టు? వీళ్ళిద్దరు ఒకైనా పెగ్గు కలపాలి, ఒకైనా సోడా నీళ్లు కలపాలి, అంతేనా? లేకపోతే నేను మంది ఆయన ఎటు తెలుస్తుంది వాళ్ళకు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగింది అక్కడ, అసలు వాస్తవాలు ఏంది ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు, ఒక డొక్కు పేపర్ ఒకటి పెట్టుకుని పెళ్లి ఉంది కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే ఊరుకుంటారా? వీళ్ళ తాటాకు తప్పలకు మనమే భయపడం లేదు. మళ్ళా ఆయన ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు ఉంది, జనసేన ఇన్ఛార్జి కదా, అంటే వాళ్ళ ప్లాన్ ఉంది. పాపం ఏమని పెట్టదా బీజేపీ ఇన్ఛార్జి, అవునా? ఈమెను కూడా పెట్టేటే సరిపోయింది అనుకుంటున్నారేమో. వెనక బండ్లో కూర్చోయింది, మర్చిపోయినారని చెప్పలేమ్మా నిన్నెటను. ఈ దరిద్రపు నాయన ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా. అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా చేయకుంటే వేలెత్తి చూపండి, చేస్తాము. అది కానీ అనిగమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, కనుక్కోవాలన్న జ్ఞానం లేదు నీకు. మంత్రి గారు ప్రోగ్రాంకి వచ్చారు మన నియోజకవర్గానికి. నేను ఆత్మకూరు నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్లో ఎప్పుడు మందు తాగుతున్నానంగా, నేనుగా శ్రీశైలమే చేరలే, దానిలోనే ఉన్నాగా. దోర్నాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటినా, నేను 9 గంటలకు గేటు పూస్తాను, అవునా? టయానికే దాటినా, అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన, ఎందుకంటే అప్పుడు 10 గంటలైంది, నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి, రాకూడదు,
కొంతమంది వదులుతున్నారు, కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు. నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను. ఇది నేను చేసినదయ్యా. వాడిని మన పిల్లోడు వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే. నాకు చేయి ఫ్రీగా తిరుగుతుంది, ఇటు రారా సార్ మనం కొట్టాడు ఇల్లు తిరుగుతుంది.